హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గమనికండి, ఉద్యోగ సంఘ నేత వెంకట్రామరెడ్డి గారు కీలక ప్రకటనలు అయితే చేశారో ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అవునండి, ఆర్టీసీపై తప్పుడు రాతలు కట్టుబెట్టాలని అయితే రామోజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు అయితే అన్నారండి. ఉద్యోగులు ఈనాడు రామోజీరావు ఆర్టీసీపై తప్పుడు రాతలు మానుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు అయితే చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉద్యోగులు నష్టపోయారని ఈనాడు తప్పుడు వార్తలు రాయడాన్ని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆర్టీసీలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారండి. ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఈ ప్రయోజనం కలుగుతుందని అయితే అన్నారు. ప్రతి నెల జీతాల కోసం ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండడంతో ఆర్టీసీపై ఆర్థిక భారం తప్పి లాభాల వారిలోకి వచ్చిందని అయితే అన్నారు. దీంతో సిపిఎస్ బకాయిలు, అలాగే 272 కోట్ల పిఎఫ్ బకాయిలు, 900 కోట్ల, అలాగే 2017 పిఆర్సీ బకాయిలు 1330 కోట్లు చెల్లించగలిగిందని అయితే చెప్పారు. ప్రభుత్వంలో విలీనం చేయడంతోనే ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా డిఏ పొందుతూ ఉన్నారని అయితే అన్నారు. కరోనా సమయంలో కూడా తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ఈ విధంగా పనిచేసి ప్రభుత్వానికి ఎంతో మేలు చేశారన్నారు. మొత్తానికి ఈనాడు చేసే తప్పుడు ప్రచారాన్ని పత్రికలో రాస్తున్న ప్రచారాన్ని అయితే ఆపాలని అయితే వెంకట్రామరెడ్డి ఉద్యోగ సంఘ నేత కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది. ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.